శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 10వ కందార్థం క్రమ సంఖ్య 31. మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి, నేరుపుతో బయలు నెరుక నెరిగించి పయిన్ పేరణతు ఎరుకనిన అట్లా రీతిన ఎరుక పరచు మయ్యా మొక్కేనో అనుమానము చెయ్యకీయడనో సరే కుమి పద జలజయుగ్మమున హృత్సారాసమున నిల్పి సల్పు సుపూజనో యయ్యా మొక్కేనో అనుమానము చెయ్యకీయడనో. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 31. అయితే కిందటి గ్రంథార్థములో శిష్యుడు ప్రశ్నించుట, గురువు జవాబు చెప్పుట మనము తెలుసుకున్నాము. తానని నేనని నీవని గుర్తించే లక్షణము లేనిది పరిపూర్ణ పరబ్రహ్మని, ఇక తానని పరిపూర్ణమని నేనని జగత్తని గుర్తించే లక్షణము గలది ఎరుక అని, ఈ ఎరుక ఎరిగే లక్షణము లేనిది పరిపూర్ణము. మరి మాయ పరిపూర్ణములో లేనిదే తనకు తానే తోచినది. ఈ మాయ లేనిదే అయినను దీనందు అనగా పరిపూర్ణమునందు ప్రతిబింబముగా ఉండుటచే ఈ మాయ ఉన్న లక్షణము కలిగి సత్తా కలిగినదే సమస్త జగత్తును సృష్టించుచు మాయ ఎందలి ప్రతిబింబము కలిసి ఎరుక అని చెప్పబడుచున్నది. కనుక మాయ అంటేనే లేనిది. ప్రతిబింబమునకు స్వతహా సిద్ధమైన ఉనికి లేదు కనుక మాయా ప్రతిబింబ రూపమైన ఎరుకే లేనిది అన్నారు. ఈ కందార్థములో ఒక్క మాటతో లేనెరుకవు, ఒకవేళ ఉన్నా నీవు ఎరుకవు అయి ఉన్నావు గనక లేనే లేవు అంటూ మనకు ఆ కందార్థము ద్వారా చక్కగా మనకు తెలియజేశారు. ఇక 31వ కందార్థము శంక నివృత్తికి శిష్య విజ్ఞాపన. ఆ శంఖ అనగా అనుమానం. ఆ శంఖ నివృత్తి చేసుకునడం కోసము శిష్యుడు విజ్ఞాపన తెలియజేసుకుంటున్నాడు. అయ్యా గురుదేవా, మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి, నేరుపుతో బయలు ఎరుక నెరిగించి పయిన్ పేరనుతో ఎరుకనని ఇట్లా రీతిన ఎరుక పరుచు అయ్యా మ్రొక్కేను అనుమానము చెయ్యకీయడను సారేకు మీ పాద జలజాయుగ్మమున హృత్సారాసమున నిల్పి సల్పుచు పూజను అయ్యా మ్రొక్కేను అనుమానము చెయ్యకీయడను. అంటే ఇక్కడ శిష్యునికి ఇంకా సంశయం ఉంది, అంటే శంక ఉంది. ఆ
శంకను మళ్ళీ నివృత్తి చేసుకుంటున్నాడు. ఉమ్, క్రిందటి కందార్థంలో శిష్యుడు ప్రశ్నించుట, గురువు తెలియచేయుట జరిగింది. అయినా సరే ఇంకా శంక తొలగలేదు. శంక నివృత్తి కోసము మళ్ళీ విజ్ఞప్తిని కోరుకుంటున్నాడు. అయ్యా మ్రొక్కేను అంటే ఆర్య స్వామి గురుదేవా. గురుదేవా మీకు నమస్కరిస్తున్నాను. మీరు ఆజ్ఞ ఇచ్చి ఉంటిరి, ఉమ్, మీరు నాకు అనుగ్రహించి ఉంటిరి, అంటే హామీ ఇచ్చి ఉంటిరి. నేర్పుతో వస్తునిచ్చే పూర్వకంగా విడమరచి భయలు ఎరుక ఎరిగించి, ఆర్య స్వామి నాకు మీరు హామీ ఇచ్చారు. తమరు మొట్టమొదటగా పరిపూర్ణమును, ఆ తర్వాత లేనెరుకను విశదపరచి, అంటే పరిపూర్ణమును ఎరుకను గుర్తింపజేసి, పైన్ పేరణతో ఎరుకనని, ఆ పైన గుర్తించే గుర్తును కూడా లేకుండా చేస్తానని మాటిచ్చారు. అవును. అంటే ఆ తర్వాత ఎరుకను లేకుండా చేసేదనని నాకు సెలవిచ్చున్నారు. అవును. అట్లా రీతిన ఎరుక పరచు స్వామి గురుదేవా. ఆ విధంగా ఉమ్, మీరు నాకు హామీ ఇచ్చినట్లుగా తెలియపరచు. ఉమ్, నాకు ఆ విధంగానే తెలుపగోరుచున్నాను. అనుమానము చెయ్యకియ్యడను. అయ్యా గురుదేవా, నా పైన ఎటువంటి సందేహాన్ని ఉంచొద్దు. సారెకు ఇకపై మీ పాద జలదాయుగ్మము, మీ దివ్య శ్రీ చరణాలను నా హృత్సారసమున నిలిపి, అంటే పదే పదే ఆ పద్మములను నా హృదయ పద్మములో నిలిపి, అంటే హృదయ పద్మమునందుంచుకొని సలుపూచు పూజాను అయ్యా నిరంతరము ధ్యానిస్తూ పూజించుచు మ్రొక్కుకొనుచుంటాను. స్వామి ఈ బోధ చేయుటలో నాకు ఎలాంటి అనుమానము చేయవద్దు స్వామి. కనుక ఆ విధముగా తెలియపరచండి స్వామి అంటూ శిష్యుడు గురువును ప్రార్థిస్తున్నాడు. ఎందుకు అంటే నేననే ఎరుక లేకపోవుట కేవలము గురు కరుణచే మాత్రమే లేకపోవుట జరుగును. అవును. అందుకే ఆ శిష్యుడు సారెకు మీ పాద పద్మయుగము నా హృదయ పద్మమును నిలుపుకొని ఎల్లప్పుడూ పూజించుకొందును అంటూ ఇక్కడ మొరపెట్టుకున్నారు. ఉమ్, అందుకే ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్కృప అంటుంది గురుగీతలో. అవును. తెలిపినట్లుగా ఇందులో ధ్యానమునకు గురుమూర్తిని మించినటువంటి ధ్యానించుట కంటే గొప్పైనటువంటి ధ్యానం ఇంకొకటి లేదు. లేదు. అంటే గురువు విగ్రహమని కాదు, హృదయమందలి అఖండ గురు చైతన్య స్వరూపమును ధ్యానించవలెను. అట్లే ముఖ్యమూలం గురోర్ కృప అన్నారు. అనగా మానస గురుమూర్తి కరుణచే గుహ్యాతి గుహ్యమైన బోధ స్వరూపము అసంశయరహితముగా పరోక్షముగా తెలియబడును. అంతఃకరణ శుద్ధుడైన వాని హృదయ పద్మమందలి ప్రతిబింబ చైతన్య స్వరూపమును గురుమూర్తిని ధ్యానించుట వలన ఆ చైతన్య దర్శనము కలుగుటయే గురుకృప. అవును.
ఇక్కడ మానస గురుమూర్తిని సేవ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మానస గురుమూర్తి కరుణ కలిగితే గుహ్యాతి గుహ్యమైన బోధ స్వరూపమైనటువంటి యొక్క సంశయ రహితముగా పరోక్షంగా తెలియబడుతుందేమో. కానీ హంతఃకరణ శుద్ధుడైనటువంటి వాని హృదయ పద్మమందలి ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్య స్వరూపమును అట్టి గురుమూర్తిని ధ్యానించుట వలన ఆ చైతన్య దర్శనము కలుగుటయే గురుకృప. అవును. అట్టి దర్శనముచే మాత్రమే అవిద్యేందలి ప్రతిబింబము, అవిద్య అవిద్యేందలి ప్రతిబింబం ఈ రెండు పూర్తిగా భస్మమై, అంటే మనకు ఆ గీతలో తెలిపినట్లు జ్ఞానాగ్ని భస్మ సత్కృతే కర్మ అన్నట్లుగా అవిద్య అవిద్యేందలి ప్రతిబింబము ఈ రెండు ఒక్కసారిగా లేకపోవును. అవును. ఎరుక పూర్తిగా లేకపోవును. ఇక ఎరుక లేకపోయిన తర్వాత ఇక ఉన్నది సర్వత్రా ఒక్క పరిపూర్ణము మాత్రమే ఉన్నది. ఒకవేళ అది ఉన్నదని గుర్తించే ఎరుక లేకపోవడం చేత పరిపూర్ణము ఉన్నదని కానీ ఎరుక లేదని కానీ చెప్పేది లేక ఇక ఇదే జన్మరహిత స్థితి అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఇది శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర విరచిత ద్వైతాద్వైత రకిత పరమతత్వే గురు శిష్య అనోన్య దర్శనం నామ ద్వితీయోధ్యాయ సమాప్త. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ.